ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు ఆక్రమణదారులకు కొమ్ము కాస్తూ భూ బాధితుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈడిగా కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ నాసిన అనిత వైకాపా రాష్ట్ర బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీ జగదీష్ ఆరోపించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆమె మాట్లాడారు. కడివేడు గ్రామ రెవెన్యూ పరిధిలో పట్రగుంట వద్ద అప్పటి ప్రభుత్వం 1976లో తన మామ నాసిన గోపాలయ్య నాసిన పోలేలకు మంజూరు చేసినటువంటి 3 ఎకరాల 18 సెంట్లు CJSF భూమిలో కొందరు అక్రమార్కులు 2 ఎకరాల భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకొని జామాయిల్ మొక్కలు సాగు చేస్తున్నారని తెలిపారు. దీనిపై 3 ఏళ్లుగా పలుమార్లు రెవెన్యూ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేయర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని, తాము అధికార పార్టీకి చెందిన వారైనప్పటికీ రెవెన్యూ అధికారులు లెక్క చేయడం లేదని, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని నాసిన అనిత కోరారు. ఈ కార్యక్రమంలో మనోహర్, వెంకట సుబ్బయ్య, దేవసేన మోహన్, వెంకటేశ్వర్లు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు జగదీష్. నేను వైసీపీ స్టేట్ బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీని. ఈరోజు మా కోట మండలానికి చెందిన ఈడిగా కార్పొరేషన్ డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేశారు. ఏమంటే కడివేడు రెవెన్యూ పరిధిలో సమస్య ఉందని తెలియజేశారు. ఆ సమస్య మీద దాదాపు 2.5 సంవత్సరం నుంచి వాళ్ళు అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. అంటే ఇక్కడ చిలుకూరు మండలంలో రెవెన్యూ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక అధికార పార్టీ నాయకులకు కూడా ఎలాంటి సమాధానం చేయకుండా రెస్పాన్స్ ఇవ్వకుండా ఉన్నారంటే ఏ స్థాయిలో ప్రజలకు వీళ్ళు సేవలు అందిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ఒక అధికార పార్టీ నాయకురాలు, అందులో లేడీ, 2.5 సంవత్సరం నుంచి ఉదయము సాయంత్రం మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటే రెస్పాన్స్ లేదు. MRO ఏమో VRO అని చెప్తాడు, VRO ఏమో సర్వేర్ అని చెప్తాడు. ఇట్లా చెప్పుకుంటూ తిరుగుతున్నారే కానీ ఈ రోజుకి ఆ సమస్య పరిష్కారం కాలేదు. వాళ్ళకి గతంలో 1976లో 3 ఎకరాల 18 సెంట్లు భూమి ఇచ్చారు. దాంట్లో 2 ఎకరాలని వేరే వాళ్ళు ఆక్రమించారు. ఆ 2 ఎకరాలు ఎట్లా ఆక్రమించారు, ఎందుకు ఆక్రమించారు, వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉంది అనేది క్లారిటీ లేకుండా ఈ అధికారులు చెప్తూ ఉన్నారు. క్లారిటీ మేము అడుగుతున్నాం, వీళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉంది, వీళ్ళు ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు, వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉంది, అసలు ఎవరు అతను, వాళ్ళని పిలిపించి న్యాయం చేయండి అని చెప్తే ఇంతవరకు అతను ఎవరో కూడా తెలియదు. పోలీసులను పంపించి అధికార పార్టీలో ఉన్న నాయకులనే బెదిరిస్తున్నారు. సామాన్య ప్రజలకి వీళ్ళు ఏం సేవలు అందిస్తున్నారో మాకు అర్థం కావడంలా. ఈరోజు సర్వేర్ గారికి ఫోన్ చేస్తే శనివారం వస్తారంట. ఇప్పుడు 2.5 సంవత్సరం నుంచి రోజు ఉదయం రాండి, రేపు రాండి అంటే ఈరోజు రమ్మని చెప్పి మళ్ళీ ఈరోజు వచ్చి శనివారం రమ్మంటున్నాడు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఈ యొక్క అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే, ఒక అధికార పార్టీ అని లేదు, ఒక మహిళ అని లేదు, సామాన్య ప్రజలు అని లేదు. ఇదే విధంగా గతంలో కూడా జరిగింది. గతంలో గీతావాణి గారి పీరియడ్లో కూడా ఇదే విధంగా జరిగింది. ప్రజలందరూ ఇక్కడ ఇబ్బందులు పడ్డారు. ఈ యొక్క చిలకూరు మండలంలో రెవెన్యూ డిపార్ట్మెంటు ఏ స్థాయిలో ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తుందో ఈరోజు పూర్తిగా నాకే అర్థమవుతుంది. నాయకులకి ప్రజలకి ఏం అందిస్తున్నారో ప్రజలు ఇంకా స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్పుకొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసుల దౌర్జన్యం ఏంటి అర్థం కావడంలో. రెవెన్యూ డిపార్ట్మెంట్ సమస్య రెవెన్యూ కోర్టులో తెలుసుకోమని చెప్పకుండా వాడెవడో పంపిస్తే ఆ భూమికి ఏం ఎవిడెన్స్ ఉన్నాయని వాడు పంపించాడు. వాడు పంపిస్తే మీరు వచ్చి దౌర్జన్యం చేయడం ఏందో నాకు అర్థం కావట్లా. పోలీసులన్నా న్యాయం చేశారా? సరే, మీరు వచ్చారు, ఒక అధికారిగా, పోలీస్ అధికారిగా మీరు వచ్చారు. పోలీస్ అధికారిగా వచ్చి మీ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉందా, వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉంది అని చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడకుండా దౌర్జన్యం చేయడం ఏంటి, తీసుకొచ్చి ఆపడం ఏంది? ఒక గవర్నమెంట్ డైరెక్టర్ని తీసుకొచ్చి, అధికార పార్టీలో డైరెక్టర్ని తీసుకొచ్చి ఆపడం ఏంది? నేను వచ్చి కూర్చుంటాను, రాండి, నన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి చూద్దాం. అధికార పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయడం ఏంది? సామాన్య ప్రజలను కూడా ఇదే విధంగా ఇబ్బంది పెడతారా మీరు? ఎవడో వెనకుండి నడిపిస్తే నడవడానికే మీరుండేది? చదువుకుని ఒక అధికారిగా దౌర్జన్యం చేయడానికే మీరుండేది? ప్రజలకు సేవ చేయడానికి మిమ్మల్ని చదువుకొని ఒక అధికారులుగా నియమించారే తప్ప దౌర్జన్యం చేయడానికి మిమ్మల్ని ఎవరు నియమించలేదని చెప్పి తెలియజేస్తూ, ఈ విషయం పైన శనివారం రోజు కన్నా సర్వేర్ కన్నా చేయకపోతే బీసీకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకులు వచ్చి కూర్చుంటాం. అదేవిధంగా ఈడిగా కార్పొరేషన్ డైరెక్టర్లు, రాష్ట్రంలో ఉండే డైరెక్టర్లందరూ ఇక్కడికి వచ్చి కూర్చుంటాం. ఖచ్చితంగా న్యాయం జరగకపోతే మాత్రం చిలుకూరు మండల ఆఫీసుని అధికార పార్టీ నాయకులు. నా పేరు నాసిన అనిత, ఏపీ స్టేట్ ఈడీ కార్పొరేషన్ డైరెక్టర్ని. మాది తిరుపతి జిల్లా చిలుకూరు మండలం కడివేడు రెవెన్యూ గ్రామంలోని పట్రగుంట గ్రామంలో 1976లో మా కుటుంబానికి గవర్నమెంట్ 3 ఎకరాల 18 సెంట్లు భూమి ఇచ్చారప్పుడు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. అప్పటి నుంచి మా హస్బెండ్ 2010 నుంచి తిరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ అధికారులు కానీ ఎవరు కానీ ప్రజెంట్ మాకు రెస్పాన్స్ అవ్వలేదు. జగనన్న గారు నాకు ఈ పదవి ఇచ్చి 4 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను. ఇక్కడ నుంచి తర్వాత ఆర్డీఓ సార్ని కలిసాము, ఎమ్మెల్యే సార్ని కలిసాము. అందరూ
తహసీల్దార్ గారిని కలిసాము. అందరూ మా డాక్యుమెంట్స్ చెక్ చేసి అన్నీ ఓకేను అని సర్వేర్ గారికి అప్పగించారు. సర్వేర్ సారు డిలే చేస్తున్నాడు. నేను ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఆల్రెడీ మా భూమి మేము సాగులో ఉన్నారు, మా మామయ్యలు సాగులో ఉన్నారు. మధ్యలో వేరే వాళ్ళు భూస్వాములు వచ్చి మమ్మల్ని మా మామయ్యలు ఇబ్బంది పెడుతూ ఉన్నారు, బెదిరించి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. సంవత్సరం ముందు నుంచి వాళ్ళు జామాయిలు వేశారు, దాన్ని మేము తీసేయమంటూ జరిగింది. కానీ అవతల వాళ్ళు పోలీసులను పంపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టించారు. ప్రస్తుతం రికార్డులో కూడా ఆన్లైన్లో ప్రజెంట్ ఈ రోజు తీసినా కానీ నాసిన గోపాలయ్య సన్ ఆఫ్ రమణయ్య, నాసిన పోలయ్య సన్ ఆఫ్ రమణయ్య మా మామయ్యల పేర్లే వస్తున్నాయి. కానీ ఇక్కడ సర్వేర్ మాత్రం డిలే చేస్తున్నాడు. నేను ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అయ్యుండి కూడా నా భూమిని నేనే చేసుకోలేకపోతున్నాను. అధికారులు నాకే స్పందించడం లేదు. సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి?